1వ తారీఖునే మనకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా నెల 4000 పెన్షన్ ముసలి వాళ్ళకి అవ్వాతాతలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రోజు ఆదివారం వచ్చినా సరే 1వ తారీఖు శనివారమే ఒక రోజు ముందుగానే ఎవరు ఇబ్బంది పడకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ముందు రోజే ఇచ్చేమని కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలా ఆయన ప్రచారంలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన ఈ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఆయన అందజేయడం జరుగుతుంది. అలాగే ఉగాది నుంచి కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నారు. ఇవే కాకుండా ఈ సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. సూలూరుపేట నియోజకవర్గం మొత్తం ప్రతి మండలానికి 2 కోట్ల లెక్కన మనకు 6 మండలాలకి 12 కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అలాగే దాని భాగంగానే తర్వాత 2.5 కోటి మనకు శాంక్షన్ చేయడం జరిగింది ఓజిల్ మండలంకి. ఇప్పుడు నెమల్లపూడి గ్రామానికి 12 లక్షలు సీసీ రోడ్లు వేయడానికి శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే మొదలుపెట్టి మీ గ్రామానికి కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. ఇలాగా మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అటు సంక్షేమ పథకాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రోడ్లు కావచ్చు, ఇల్లులు కావచ్చు. అలాగే ఆయన చెప్పినట్టు రాష్ట్రం ఎక్కడా కూడా పేదవారే లేకుండా ఈ 5 సంవత్సరాల్లో నేను ప్రయత్నిస్తానని ఆయన ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సూళ్ళూరుపేట చెంగాళమ్మ ఆలయాన్ని గురించి కొన్ని పత్రికల్లో అయితే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి. నేను ఒకటే పత్రికా సోదరులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మనవి చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పనిచేసి ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అండదండలు ఇచ్చారో ఆ కార్యకర్తలకే, ఆ నాయకులకే పదవులు వస్తాయని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి సూళ్ళూరుపేట నియోజకవర్గంలోనే సుమారు 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి సూళ్ళూరుపేట చెంగాళమ్మ పదవి ఇవ్వాలని చెప్పని ఎమ్మెల్యే గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదించి నిర్ణయం చేసుకున్నారు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మార్పు ఉండదు. మరి పత్రికా విలేకరులు ఏం రాసినా, ఎన్ని వాటి మీద అపోహలు కల్పించినా తెలుగుదేశం పార్టీకి ఆయన కంటే సేవ చేసిన వ్యక్తి మరొకరు లేరు. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు అది క్యాండిడేట్తో సంబంధం లేదు. నెలవల సుబ్రహ్మణ్యం అయితే లేదా పరసారత్నం అయినా లేదా విజయశ్రీ గారైనా ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీకి ఆయన అండదండలు ఉండేవాడే. కానీ మరి కొంతమంది నాయకుల్లాగా తనకు అనుకూలమైన వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీకి చేసేది, లేదా అనుకూలమైన వాళ్ళు రాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వ్యక్తి కాదు సుధాకర్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, అప్పుడు ఎన్టీ రామారావు గారి నాయకత్వం బలపరిచిన ఏకైక వ్యక్తి తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు అని చెప్పని మనం చేస్తా ఉన్నాం. మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి. ఆయన గతంలో 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకున్నారు. అందుకే అందరి యొక్క అభిమానంతో, అందరి యొక్క నాయకుల యొక్క సూచనలతో తిరుమూరు సుధాకర్ రెడ్డి గారిని అమ్మవారి చైర్మన్గా ప్రపోజల్ పంపించామని చెప్పని కూడా మరి ఎమ్మెల్యే గారు మరి సూచనల మేరకు పంపించామని కూడా మీకు తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.